హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ముంబై ఇండియన్స్ మొదటి ఓటమిని అయితే చవిచూసింది. ఒక మ్యాచ్ గెలుపు తర్వాత మొదటి ఓటమిని అయితే చవిచూసింది. చాలా వరకు మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోదాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, ముందుగా ఇక్కడ రికార్డ్ ఒకటి క్రియేట్ అయింది. మహేంద్ర సింగ్ ధోని యొక్క రికార్డ్ని రోహిత్ శర్మ బ్రేక్ చేయడం జరిగింది. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 113 రన్స్ అయితే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో ఉన్నాడు. అయితే 50 సిక్సర్స్ సాధించినటువంటి మహేంద్ర సింగ్ ధోని యొక్క రికార్డ్ని బ్రేక్ చేసి 51 సిక్సర్స్తో అగ్రపీఠాన్ పైన కూర్చున్నాడు ప్రజెంట్ రోహిత్ శర్మ. సో అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఈ ఫీట్ సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్తో ఏదైతే సిక్సర్స్ ఫీట్ చేశాడో దానివల్ల మహేంద్ర సింగ్ ధోని యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. అదేవిధంగా గైస్, అదర్ మ్యాచెస్ రికార్డ్స్ కొన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. సో సురేష్ రైనా యొక్క రికార్డ్ని మన ఆయుష్ మాత్రే బ్రేక్ చేశాడు. ఆయుష్ మాత్రే 50 చేశాడు కదా మొన్న మ్యాచ్లో, మొన్న. సో ఆ మ్యాచ్లో సురేష్ రైనా యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. సురేష్ రైనా 20 ఇయర్స్ అప్పుడు 50 చేస్తే 18 ఇయర్స్లోనే అతి పిన్న వయస్కుడిగా ఈ రికార్డ్కి బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 50లు చేసి రెండో బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ప్రజెంట్ మొదటి స్థానంలో ఉన్నది మాత్రం వైభవ్ సూర్యవంశీ. లాస్ట్ ఇయర్ నుంచి తను మొత్తంగా 50s అనేవి 3 చేశాడు కాబట్టి తనే మొదటి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ చెప్పడం మర్చిపోయాను గైస్, విరాట్ కోహ్లీ 4000 రన్స్ కూడా కంప్లీట్ చేశాడు. సో మరి ఈరోజు మ్యాచ్ అయితే ఉంది సిఎస్కేతో. మరి ఎన్ని రికార్డులు కొల్లగొడతాడని చూడాలి. విరాట్ కోహ్లీ 4000 రన్స్ అయితే కంప్లీట్ చేశాడు. సో ఇక సిక్సర్స్ పైనే తన గురైతే ఉందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ రికార్డుకు కూడా ఎసరపడే అవకాశాలు లేకపోలేదు ఈరోజు. దాంతోపాటు సో అలా రికార్డ్స్ అయితే క్రియేట్ అయ్యాయి గైస్. ఇక స్ట్రైట్గా మనం రివ్యూలకు వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో టాస్ గెలిచి మొదట ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకుంది, అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ బౌలింగ్ అయితే తీసుకున్నాడు. మొదటి బ్యాటింగ్కి ముంబై ఇండియన్స్ని ఆహ్వానించింది. 18 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. 9 రన్స్ వేసి రైల్ రికెల్టన్ అవుట్ అవడం విశేషం. తర్వాత మళ్ళీ 18 దగ్గరే తిలక్ వర్మ యొక్క వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. తిలక్ వర్మ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ట్రాక్ రికార్డ్ అనేది నెంబర్ 3 ప్లేస్లో చాలా అద్భుతంగా ఉంది. యావరేజ్ కూడా 60 ఉంది ఆ ఆర్డర్లో వచ్చిన ప్రతిసారి. కానీ ఐపీఎల్లో అది మాత్రం కలిసి రాలేదు. సో తర్వాత నుంచి సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఇద్దరు కలిసి 51 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. రోహిత్ శర్మ 35 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 71. అక్కడి నుంచి 51 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది. 51 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి నిన్న కెప్టెన్గా కూడా సూర్యకుమార్ యాదవ్ చేయడం విశేషం. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి చిన్నపాటి హెల్త్ ఇష్యూ ఉన్నందువల్ల సూర్యకుమార్ యాదవే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.
సో రుతర్ఫోర్డ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం జరిగింది. 5 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ నమందీర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించాడు. నమందీర్తో 37 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ అయింది. వీళ్ళిద్దరూ సెట్ అవ్వడానికి ముఖ్యం కన్సాలిడేషన్ అనేది ఎక్కువగా జరిగింది గైస్. అగ్రెషన్ తక్కువ, కన్సాలిడేషన్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు నేటి మ్యాచ్ మొత్తం. సో సూర్యకుమార్ యాదవ్ ఎక్కడైతే మొమెంటం పోయిందో ఆ మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి చివరి వరకు ఉండాలని నిశ్చయించుకున్న సూర్యకుమార్ యాదవ్కి భంగపాటు ఎదురైంది. 51 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మొత్తానికి ఆ ఎదురైన పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత ఆ వెంటనే నమందీర్ కూడా 28 రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత మిచ్ శాంక్నర్ అదేవిధంగా బాష్ ఇద్దరు కలిసి 18 రన్స్ శాంక్నర్ చేస్తే 11 రన్స్ బాష్ అయితే చేయడం జరిగింది. వీళ్ళిద్దరి కారణంగా 162 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. ముఖేష్ కుమార్ ముఖ్య భూమిక పోషించాడు ఢిల్లీ క్యాపిటల్స్ని ముందు వరుసలో నిలబెట్టడానికి. సో తను 2 వికెట్స్ అయితే తీసుకోగా ఎంగిడి అదేవిధంగా మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్సెప్ట్ కుల్దీప్ యాదవ్ ఒకటి మినహాయిస్తే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అక్షర్ పటేల్ కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. సో అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 1 రన్ చేసి కేఎల్ రాహుల్ అవుట్ అవ్వడం, ఆ వెంటనే 7 స్కోర్ ఉన్నప్పుడు మళ్ళీ వికెట్ పడడం, అది కూడా రన్అట్ రూపంలోనూ. బుమ్రా అద్భుతమైన త్రో వేయడం వల్ల నితీష్ రాణా అవుట్ అవ్వడం జరిగింది. 7కే 2 వికెట్స్ పడిన కష్టాలు పడుతున్న వేళ మంచిగా ఆదుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ సబ్గా వచ్చాడు రిజ్వీ, మరొకసారి విరుచుకుపడ్డాడు. పతుమ్ నిసంగతో కలిసి అమూల్యమైన పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో సమీర్ రిజ్వీ ఒకవైపు కుదురుకుంటున్న సమయంలో ఒక లైఫ్ అయితే వచ్చింది ఎవరికి, మన పతుమ్ నిసంకకి. బట్ ఆ లైఫ్ని ఎక్కువగా అయితే డ్యామేజ్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. 44 రన్స్ వేసి స్ట్రాటజీ టైమ్అవుట్ తర్వాత తన యొక్క వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. స్ట్రాటజీ టైమ్అవుట్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వికెట్ పడితే గగనం, నో వికెట్స్. అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ జరిగింది. కాకపోతే మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ వికెట్ పడింది. సో సెంచరీకి సమీపంలో వెళ్తున్న సమీర్ రిజ్వీని 90 రన్స్కి అవుట్ చేయడం జరిగింది. బాష్ ఆ క్యాచ్ కూడా తిలక్ వర్మ తీసుకోవడం జరిగింది. సో టోటల్గా 4 వికెట్స్ అయితే కోల్పోయి 17.1 ఓవర్స్లోనే 163 రన్ చేజ్ అయితే అయిపోయింది. సో టోటల్గా వికెట్స్ కనుక చూస్తే ఇరు జట్లు ఎక్స్ట్రాస్ 5 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగారు. ఇక వికెట్స్ కనుక చూస్తే మిచ్ శాంక్నర్, కార్లిక్ బాష్ అదేవిధంగా దీపక్ చహర్ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 7 4లు 7 సిక్సర్లతో అరాచకం చేసినటువంటి ఊచకోత కోసినటువంటి సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించడం విశేషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.